హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీపై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల అంశం ఒక పెను దుమారాన్ని రేపుతోంది. సో దీని చుట్టూ జరుగుతున్న పరిణామం చూస్తూ ఉంటే ప్రభుత్వానికి ఆర్థిక వాస్తవాలకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇచ్చిన హామీల ప్రకారంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేవలం 100 రోజుల్లోనే వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉద్యోగులకు గమనిస్తే స్వల్ప వ్యవధిలోనే 6,000 కోట్ల రూపాయల భారీ నిధులను సర్దడం అనేది అసాధ్యమని సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కుండ బద్దలు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఆగిపోయిన నిధుల కోసం వేల సంఖ్యలో వృద్ధాప్యంలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇప్పుడు మంత్రుల వేతనాల్లో కోతలు విధిస్తామంటూ ఒక కొత్త రాజకీయ నాటకానికి తెరలేపిందని విమర్శలు వస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 100 రోజుల గడువును హామీ అనేది ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలు లేదా 420 హామీల మాదిరిగానే కేవలం గాల్లో కలిసిపోయే మాటలేనా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న తరుణంలో 3 నెలల్లోనే అతిపెద్ద మొత్తాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే ప్రశ్న ఆర్థిక శాఖను వేధిస్తోంది. నిజానికి 6,000 కోట్ల రూపాయలు అనేది ఒక సామాన్య అంకె కాదు. దీనిని సర్దుబాటు చేయడం ప్రస్తుతం ఆర్థిక స్థితిగతుల్లో మంత్రి బట్టి విక్రమార్క గారికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. మరి అందుకే ఈ యొక్క నిధుల విడుదలకు ఆయన అడ్డం తిరిగారని, దీంతో ఉద్యోగాల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రుల జీతాల్లో 50% కోత విధిస్తామనే ఒక వింతైన ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి ఈ చర్చల్లో వినిపిస్తున్నటువంటి సారాంశం ఏమిటంటే, నిధులు లేవని నేరుగా చెబితే ఉద్యోగుల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేమని ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన సమావేశంలో చాలా ఉదారంగా మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని, ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను తీర్చడానికి 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. దానికి తోడు పీఆర్సీ నివేదికను వెంటనే సమర్పించాలని కమిటీని కూడా ఆదేశించామని, ఆ నివేదిక రాగానే జీతాల పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఈ హామీలు ఇచ్చిన కొద్ది రోజులకే కేబినెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది చర్చనీయాంశము. 100 రోజుల్లో 6,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం అప్పులు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము కదా అని ఆయన నేరుగా సీఎంనే ప్రశ్నించినట్టు సమాచారము. సో ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ రైతులకు చెల్లించాల్సినటువంటి నిధులకు దిక్కులేక ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. రైతులకు ఇంకా 2 విడతల రైతు భరోసా నిధులు బకాయిలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో కూడా దగ్గరకు వస్తూ ఉండటంతో అన్నదాతలు తమ డబ్బుల కోసం రోడ్లెక్కి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి వానాకాలం రైతు భరోసా ఇవ్వకపోతే ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం పెను తుఫానులాగా మారుతుందని మంత్రి బట్టి విక్రమార్క గారు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా నిధులు కేటాయించలేని దుస్థితిలో ఉన్నామని, ఇవన్నీ పక్కన పెట్టి రిటైర్డ్ ఉద్యోగులకు 1,000 కోట్లు ఇస్తానంటే అది సాధ్యం కాదని ఆయన తెగేసి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్థిక మంత్రి లెక్కల ప్రకారంగా ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 6,200 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. ఒకవేళ కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు జరిగితేనే వెంటనే సర్వీస్లో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు కూడా తమ బకాయిల కోసం పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు మొదలు పెడతారని, ఇది ప్రభుత్వానికి పెద్ద చిక్కు తెచ్చిపెడుతుందని బట్టి విక్రమార్క గారు వివరించారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మరియు ఉద్యోగులను తాత్కాలికంగా శాంతింపజేయడానికి మంత్రుల జీతాల కోత అనేటటువంటి నాటకాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి తాము కూడా
త్యాగాలు చేస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలకు నిరూపించి వారిని ఒప్పించాలని రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ సీఎం సూచించినట్టుగా సమాచారం. మరి మంత్రులు తమ జీతాల్లో 50% కోత వేసుకుని ఆ డబ్బును రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ కోసం ఉపయోగిస్తామని ప్రభుత్వం చెప్పబోతోంది. ఇక్కడే ట్విస్ట్ మరియు హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఆ అంకెల గారడి ప్రస్తుతం ఒక మంత్రికి నెలకు 4.5 లక్షల రూపాయల వేతన భత్యాలు అందుతున్నాయి. సో అందులో 50% అంటే 2,25,000 రూపాయలు కోత పెడతారు. మరి రాష్ట్రంలో మంత్రులతో అందరితో కలిపి మొత్తం 15 మంది మంత్రులే ఉన్నారు. మరి వీరందరిలో కోత పెట్టినా సరే మిగిలేది 33 లక్షల రూపాయలు మాత్రమే. సో నెలకు 3 నెలలకు కలిపిన అది ₹1,00,00,000 మార్కును కూడా దాటదు. మరి ₹1,00,00,000 ఆదా చేసి 6,200 కోట్ల రూపాయల బకాయిలను తీరుస్తామని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి అని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఈ అంకెల గారడి చూస్తుంటే కొండను దవ్వే ఎలుకను పట్టినట్టుగా కూడా లేదు. కనీసం ఆ ఎలుక తోకను కూడా పట్టుకోలేనంత అసంబద్ధంగా ఈ ప్రతిపాదన ఉంది అని మేధావులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇదంతా కాలయాపన చేయడానికే మరియు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆడుతున్నటువంటి నాటకం అనేది స్పష్టమవుతుంది.